వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గడిచిన 7 నెలల్లో సకల శాఖ మంత్రిగా లోకేష్ పేరు తెచ్చుకున్నారు ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంపికైన ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు. ప్రధానమంత్రి మోదీ ఈ నెల 8న ఏపీ పర్యటన. గడిచిన 7 నెలల్లో సకల శాఖ మంత్రిగా లోకేష్ పేరు తెచ్చుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇప్పుడు ప్రారంభించనున్న అన్ని ప్రాజెక్టులు మా ప్రభుత్వ హయాంలో సాధించి రాష్ట్రానికి తెచ్చినవేనని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు తెచ్చినట్టు చెబుతూ మరొక ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశామని, 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తరాంధ్రకి ఆయన ఏం చేశారో లోకేష్ చెప్పాలి అంటూ ప్రశ్నించారు. గంజాయి రవాణా చేసే ఖైదీలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి ముక్కలు పెరుగుతున్నాయి అంటే వ్యవస్థ ఏ విధంగా ఉందో ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ తన దైన స్థాయిలో మాట్లాడారు. ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు, దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు, కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు,
సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచెల అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశాఖలో ఆదివారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంచెల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లుగా చెప్పారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామని అన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ యువత చెడు మార్గం పట్టకుండా సక్ర మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ స్పాన్సర్షిప్ ను ఇస్తున్నట్లుగా చెప్పారు. సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి సురేష్, సూర్యనారాయణ, ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి, మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి, మరి మన చక్రవర్తి గారి కోసం ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి. అలాగే బాస్కెట్బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు. నన్ను యునానిమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను చేపట్టడం జరిగింది. మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటికి కూడా ఈ మంత్ నుంచే జనవరిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు. మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము. టార్గెట్ బాల్ అంటే ఇంత ఘనంగా ఉంటుందా, అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఇంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని కమిటీ వాళ్ళతో కలిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈరోజు చాలా ఆనందదాయకం. మరి నాకు స్టేట్ ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే క్రీడల్లో ప్రతి ఒక్క మనిషి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లపాలెం హోంమంత్రి వంగలపూడి ఆధ్వర్యంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లపాలెం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కూటమి నేతల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ 3 సార్లు ప్రధాని అయిన ప్రజాదరణ తగ్గని నాయకులు నరేంద్ర మోదీ అని, మోదీ విశాఖపట్నం రావడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తున్నామని అన్నారు. గత 5 సంవత్సరాలు పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, కనీసం పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా క్లియర్ చేయలేదని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని, తద్వారా బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. పాట్ హోల్స్ మనం అన్ని కూడా అంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో ఉన్న పాట్ హోల్స్ అన్ని కూడా మనందరం కూడా కూర్చాలి. గొంతుకులు రేట్లు గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ సీఎం గారు చెప్పడం, వాటితో పాటు గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి పంచాయతీలోని కూడా రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో సుమారుగా ఈ 6 నెలల కాలంలో నాకు తెలిసి 30 కోట్ల పైన ఈ నియోజకవర్గానికి పంచాయతీలకు సంబంధించిన సందర్భం. అదేవిధంగా గుంతలు రోడ్లు పోడ్చడానికి దగ్గర 4 కోట్ల రూపాయలు. మనకు అడ్ రోడ్ నుంచి కోటవరట్లు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఇంచుమించు 24 కోట్ల రూపాయలు ఎన్డీబీలో శాంక్షన్ అవ్వడం, అది ఇమీడియట్గా అది కూడా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం. అదేవిధంగా ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న జల్లూరు బ్రిడ్జ్ కూడా ఈరోజు ఉపయోగంలోకి వచ్చిందంటే అది తిరిగి ఉపయోగంలో రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. సో మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జల్లూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు రోడ్లు వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మనందరం కలిపి చేసుకుంటున్నాం.
అత్యధికంగా మనందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా మనందరం కూడా ఈరోజు గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు జరగకపోయేసరికి 2014 నుంచి 19 కాలంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించి సుమారుగా ఆ టైంలోనే ఎకరానికి 18 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేసింది. దగ్గర 4600 ఎకరాలు ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేస్తే తర్వాత వచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం ఒక చిన్న శంకుస్థాపన రాయి కాదు కదా, ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపాను కూడా పోలేదు. కనీసం పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయి వాటిలోనే వేస్తారనుకుంటే ఏమి ముట్టుకోకుండా అలాగే ఉంచారు. నిజంగా 5 సంవత్సరాల్లో కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్నే కనుక ఆ రోజు రెడీ చేస్తుంటే ఈ రోజు కొన్ని కంపెనీలు వచ్చాయి. కానీ ఆ రోజు వాళ్ళు చేయకపోవడం వల్ల అంటే ఒకటేంటంటే మనకు రాసిపెట్టి ఉంది, మన చేతుల మీదుగా జరగాలి, మోడీ గారి చేతుల మీదుగా జరగాలి, ఆ పలకలు మన పేరు ఉండాలని రాసిపెట్టినప్పుడు మనం ఎవరైనా ఏం చేయలేం. కాబట్టి ఈ సందర్భంగా అదొక అదృష్టంగానే భావించాలి. మనం కూడా 5 సంవత్సరాలు అలా వదిలేస్తే తర్వాత మనం వచ్చిన తర్వాత డే ఫస్ట్ నుంచి కూడా నేను ఎన్నిసార్లు చూశానంటే గౌరవ సీఎం గారు ప్రతి క్యాబినెట్లోని కూడా బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి ఉందా లేదా, ప్రతి ఆయన చదివినప్పుడు మొత్తం ఓర్వకల్ ఒకటి నక్కపల్లి ఒకటి రెండింటిని కలిపి పర్టికులర్గా చూసేవారు. చూసా నక్కపల్లి ఉంది. ఆ నక్కపల్లికి ఇచ్చే 4,000 ఎకరాలు ఏపీఎస్సీకి సంబంధించి ఈ ఆర్సీ మెటల్ వాళ్ళు స్టీల్ కంపెనీ వాళ్ళు వస్తే అక్కడికి అంటే కమిట్మెంట్ గురించి నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్సీ మెటల్ వాళ్ళు వస్తే 4,000 ఎకరాలు కూడా మాకే ఇచ్చేయండి, మేమే ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నారు. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ డ్రగ్కి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తుందో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ని కూడా కావాలి, ఆర్సిమెంట్లు కూడా కావాలి. వీలైతే అక్కడ ఉన్న ప్రజలను మేము మోటివేట్ చేసుకొని వీలైతే ఏమైనా బ్యాంక్ ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే కనుక మేము ఇవ్వగలమని చెప్పి ఆ రోజు మాట్లాడి బోత్ బల్క్ డ్రగ్ పార్క్ ని అదేవిధంగా ఆర్సిమెంటల్ రెండింటినీ కూడా శాంక్షన్ చేసిన ఘనత. ప్రధానమంత్రి మోదీ ఈ నెల 8న ఏపీ పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటుగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బల్క్ డ్రగ్ పార్క్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రధాని మోడీ పర్యటన ప్రధాని బహిరంగ సభ విజయవంతం చేయాలి అంటూ ఈ సంకల్పంతో తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షం ఇప్పటికే పూర్తి స్థాయి భద్రతా వలయంలో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది.
ఎంసీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ సిబ్బంది పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సిఐటియు నేత వై రాజు మండిపడ్డారు. విశాఖలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ వద్ద నుంచి గాంధీ ధర్నా చౌక్ వరకు ఆకలి యాత్ర పేరుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ ఆసుపత్రిలో కార్మికులు ఎక్కువగా ఉన్నారని, సంస్థకు నష్టం వస్తుందని నెపంతో ఉద్యోగంలో ఉన్న 38 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తప్పించారని, మరో 25 మందిని కూడా తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అన్నారు. గతంలోని పెండింగ్ లో జీతాలు చెల్లించాలని, జీతాలు సకాలంలో రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెక్రటరీని, అలాగే విశాఖ జిల్లా హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం యొక్క దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. కార్మికులు ఎక్కువైపోయారని, సంస్థకి నష్టం వస్తుందని 38 మంది కార్మికులను ఉద్యోగులను తీశారు. మరో 25 మంది 30 మందికి లిస్టు వేరేగా ఉంది. అయితే కేవలం ఈ హౌస్ కీపింగ్ కార్మికుల వల్ల, స్వీపర్సు, ఆయాలు, వార్డ్ బాయ్ వల్లే సంస్థకి నష్టం వస్తుందని మేము సందర్భంగా అడుగుతున్నాం. వీళ్ళే లేకపోతే హాస్పిటల్కి వచ్చిన రోగులకి మలమూత్రాలు ఎవరు శుభ్రం చేస్తారని మేము యాజమాన్యాన్ని అడుగుతున్నాం. ఎంతోమంది ఆఫీస్లో వర్కర్స్ ఉన్నారు, ఆఫీస్లో సిబ్బందులు ఉన్నారు. వాళ్ళ జీతాలకి మాత్రం నష్టం రావట్లేదు. కేవలం హౌస్ కీపింగ్ వర్కర్స్కి నష్టం వస్తుందని చెప్పడం ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్కి తగదు. ఈరోజు పండగ పూట 30 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేశారు. శుభ్రంగా వాళ్ళ చేత విపరీతమైన పనిభారం పెట్టి హాస్పిటల్లో సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కార్మికులు తన జీవితాలు గడుపుకోవడానికి, కుటుంబాలని పోషించుకోలేక అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన పని భారాలతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తే పండగ పూట జీతాలు ఆపేయడం ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యొక్క దుర్మార్గానికి నిదర్శనం. గత 4 రోజులుగా కార్మికులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇటువంటి పరిస్థితిలో మన లేబర్ డిపార్ట్మెంట్లో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మీరు ఎటువంటి చర్య తీసుకోకూడదనేసి డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా యాజమాన్యం చట్టాలను పక్కన పెట్టి తన ఇష్టాసారంగా ఈరోజు కేవలం లాభాల కోసం ఈరోజు కార్మికుల యొక్క కడుపులు కొట్టడానికి సిద్ధమవుతుంది. ఇది చాలా చట్టవిరుద్ధం. సిఐటియు చూస్తూ ఊరుకోదు. విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సెవెన్ హిల్స్ కార్మికులకి మద్దతు ఇస్తున్నారు. రాబోయే కాలంలో మరింత పరిస్థితి దిగజారిపోకుండా ఎంజిఎం సెవెన్ హిల్స్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. వెంటనే పండగ పూట కార్మికులకి అక్రమంగా ఆపేసిన జీతాలు వెంటనే చెల్లించాలి. అలాగే గతంలో 15 రోజులు జీతాలు చెల్లించవలసి ఉంది, అది కూడా ఇంకా చెల్లించలేదు. కార్మికుల యొక్క జీతాలు కూడా తన ఇష్టాసారంగా ఇస్తుంది. కాబట్టి సామాజిక సేవే లక్ష్యంగా గాజువాకలో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఏటా రక్తదాన శిబిరాలు, అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా యువతను చైతన్యపరుస్తూ సమాజ సేవలో తరిస్తున్నారు. తాజాగా వినాయక నగర్ కూడల్లో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాఘవరెడ్డి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. వందే భారత్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ నాయకులు తిప్పల్ దేవన్ రెడ్డి, రాఘవరెడ్డి సోదరుడు సురేష్ రెడ్డి, వినోద్, బాలు, జాగరపు శ్రీనివాస్, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్యాంప్ని పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళ బాబు పేరు రాఘవరెడ్డి గారు. మరి ఆయన చనిపోయిన నేటికి 4 సంవత్సరాలైన సందర్భంగా మరి ఇక్కడ జ్ఞాపకార్థంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను. ఇది 4వ సంవత్సరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన వినోద్ గారు, అలాగే జాగర్ శ్రీని గారు, అలాగే మన సురేష్ రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, దినేశ్వరం గారు, ఢిల్లీ గారు ఫస్ట్ చెప్తాను సభాధ్యక్ష ఢిల్లీ గారు. మరి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరి
ఆ యొక్క అబ్బాయి లేని లోటు తీర్చలేం, కానీ మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ప్రతి ఏటా కూడా ఆయన స్మరించుకుంటూ మరి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం ద్వారా 10 మందికి మరి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి మరి వారిని రక్షించేందుకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరానికి బ్లడ్ డొనేట్ చేయడానికి మరి ఇటువంటి క్యాంప్స్ పెట్టడం ద్వారా మరి ఈ క్యాంప్స్ నుంచి ఎవరైతే ఈ యొక్క బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి సాయం చేయడానికి నిజంగా చాలా మంచి ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు డైలీ ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. గాజువాకలోనే సుమారు ఇంచుమించు రోజుకి ఒక 5-6 యాక్సిడెంట్లు, రోజుకి సుమారు 10-15 మంది చనిపోతుంది ఈ యాక్సిడెంట్ల ద్వారా. మరి అదే విధంగా ఆ యొక్క యాక్సిడెంట్లో చాలామంది అవయవాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఈ యొక్క రక్తం ఆ సమయానికి అవసరమైనటువంటి వాళ్ళు, మరి వాళ్ళకి సడన్గా బ్లడ్ కావాలంటే అప్పటికప్పుడు దొరకదు. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ కూడా వినోద్ లాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు బ్లడ్ని సుమారు కొన్ని వేల యూనిట్లు ఈ గాజువాక నుంచి సంపాదించి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం, తద్వారా ఆపదలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి అవకాశం మరి ఈ బ్లడ్ డొనేషన్ ఈ ఉన్నటువంటి బ్లడ్ క్యాంప్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళని కాపాడుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ముందుగా అటువంటి క్యాంప్స్కి మరి బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి యువతకి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మా పెద్దలు ఒక 4 సంవత్సరాల కిందట ఒక యాక్సిడెంట్ ప్రమాదకరంగా చనిపోవడం జరిగింది. ఆయన బతికొండగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఆ యొక్క కార్యక్రమాలు ఆగకూడదని నేను చేసే సేవలో మా తమ్ముడు చూసుకుంటూ 4 సంవత్సరాలుగా ఒక రక్తాంశంలోనే కాక చదువుకునే పిల్లలకి బుక్స్ కొనివ్వడం అని, మరియు లేని వాళ్ళకి పేదవారికి నిత్యావసర సరుకులు, రైసు ఇలాంటివన్నీ చేసుకుంటూ మా తమ్ముడి పేరు రాహుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాళ మెగా రక్తాంశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి యూత్ అందరూ ఇచ్చేసి బాగా సక్సెస్ఫుల్ చేశారని ఇప్పుడు అప్పుడే 100 దగ్గర అయిపోయినాయి యూనిట్లు. ఇప్పుడు 300 టార్గెట్ అనుకుంటామండి. కంపల్సరీగా సాయంత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నట్లుగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లుగా తెలిపారు. నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆర్థిక కష్టాల నుంచి ప్లాంట్ను కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. గత 5 ఏళ్లలోని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించినా ఆ పార్టీ నేతల్లో ఇంకా అహంకార భావం తగ్గలేదని అన్నారు. అన్ని జిల్లాల నుంచి మోదీ సభకు జన సమీకరణ చేస్తున్నామని, గాజువాక నుంచి బస్సుల ఏర్పాటుతో పాటు సభకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికను రూపొందించామని చెప్పారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యుడు కొన్న తాతారావు, భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు, కూటమి కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, దల్లి గోవిందరెడ్డి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్, నేతలు గడసాల అప్పారావు, విజయ్ కుమార్, అనంతలక్ష్మి, కృష్ణంరాజు, ఇలపు ప్రసాద్, పాల్తేటి పెంటారావు, మహమ్మద్ రఫీ, జ్యోతి, భువనేశ్వరి, పల్లా రమణ, ముసలయ్య, గోమాడ వాసు, సింగూరు అనంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్డీఏలో ఉన్నటువంటి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో, అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో, మరి మన ముఖ్య కోalition పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ మరి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి మీటింగ్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది. మన ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇది ఎరగనటువంటి విధంగా ఆ మీటింగ్ ని నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి ఈరోజు దానికోసం మీ సహాయాన్ని అందించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సహాయం అంటే కేవలం నాకు జన సమీకరణే. రాజకీయ నాయకులు, ప్రజా నాయకులు, ప్రజలు వస్తే వాళ్ళు వస్తే చాలా నాకు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన గాజు యొక్క సమన్వయకర్త అయినటువంటి బీజేపీ సమన్వయకర్త అయినటువంటి కేఎన్ఆర్ గారికి, ప్రసాద్ సింగ్ మోడీ గారితో ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా అవసరము. ఈరోజు ఎందుకు అవసరం ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఆ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాలుగా అనేక విధాలుగా దోపిడీకి గురి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మనం తరం బయటకు రావాలన్నా, భవిష్యత్ తరాలు బయటకు రావాలన్నా కేంద్రం యొక్క సహాయ సహకారాలు మాకు చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కావాలి మన అదృష్టం కొద్ది ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ గా మనం ఉన్నాం. ఆ ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా మనం అడగందే ఎవరికైనా అమ్మాయినా సరే అడగందే పెట్టదు కదా. కనుక సహాయం, ఆర్థిక సహాయం మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈరోజు కేంద్రం యొక్క సహాయం తీసుకోవాలి. కనుక మనం ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం కని విని ఎనగనటువంటి విధంగా మనం మీటింగ్ కి మనం సహకారం అందించాలి. నేను తెలియజేస్తున్నాను, కొంతమంది అదే స్టీల్ ప్లాంట్ కోసం ఏమవుతుందంటే మన ప్లాంట్ ఎక్కువ స్టీల్ ప్లాంట్ మీద ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.